దాదాపు 78% మంది రైతులకు ఇవాళ రుణభారం ఉంది. కాబట్టి ఆ వడ్డీలు కట్టలేక అప్పుల భారం చేయలేక అనేక చోట్ల రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. 2005 నాటికే శరద్ పవార్ వ్యవసాయ మంత్రి ఉండి పార్లమెంట్ లో ప్రకటన చేశారు, ఇప్పటికి 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని. ఇప్పుడు ఇంకా యువతలు చేసుకునే వాళ్ళతో కలిపితే 6-7 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేనికి అంటే మార్కెట్ ప్రెజర్స్, అంటే విత్తనాలు ఇంపోర్ట్స్ మీద ఆధారపడి చేయటం, తర్వాత విత్తనాల ఫెయిల్యూరు, తర్వాత అనేకమైనటువంటి క్రాప్ ఫెయిల్యూర్స్, కరువు, ఇటువంటి పరిస్థితులు, తర్వాత మార్కెటింగ్ ప్రెజర్స్, వీటన్నిటి వల్ల ఇవాళ ఉత్పత్తి పెంచుతున్నాం. దాదాపు స్వాతంత్రం వచ్చినాడు 50 మిలియన్ టన్నులు, ఇవాళ 340 మిలియన్ టన్నులకు చేరుకుంటున్నాం. అయినా రైతులు ఎక్కువ మంది అప్పుల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ అమెరికా కనుక డోర్లు ఓపెన్ చేస్తే మన దేశం కొలాప్స్ అవుతుంది వ్యవసాయ రంగంలో. అందుకే గత 6 నెలల నుంచి మనం రెసిస్ట్ చేస్తున్నాం, వాళ్ళు ప్రెజరైజ్ చేస్తున్నారు. దీనివల్లనే ట్రంప్ కు 39% అనేది అధికంగా ఊపడుతుంది. తర్వాత మాకు కూడా గేట్లు ఓపెన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ యొక్క ఒత్తిడి, ఇది కారణం. సార్, ఇప్పుడు ఆగస్ట్ 1 కి గడువు విధించుకున్నాం కదా, ఇది కూడా ఇంకొక రోజు మాత్రమే మనకు టైం ఉంది. అంటే ఈ లోపల భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? బహుశా లేవు అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ వాణిజ్య ప్రతినిధి గ్రీన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆగస్టు 25 నాడు భారతదేశం రాబోతున్నాం చర్చలకని చెప్పేసి. మరి ఈ 25 రోజుల్లో మళ్ళీ అదేవిధంగా 25కు పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటాడా, లేకపోతే 26% మేము విధిస్తాం అన్నటువంటి దానికి ప్రొసీడ్ అవుతాడు అనేటువంటిది మనం ఎల్లుండి ప్రకటనతో కానీ మనం ఒక నిర్ణయానికి రాలేము. అంటే ఇన్ కేసు ఒప్పందం కుదిరితే గనక ఇరు దేశాలకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటారు? ఇరు దేశాల ప్రయోజనం లేదు. ఒకటి, మన టారిఫ్, మన ఎక్స్పోర్ట్స్ మీద వాళ్ళు టారిఫ్ విధిస్తే మన $87 బిలియన్ అయితే వాళ్ళది $41 బిలియన్ ఇంపోర్ట్స్. కాబట్టి మన టారిఫ్స్ మీద, మన ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్ విధిస్తే మనం ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం కాబట్టి మనం కొంత ఎక్కువ మనం లాస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళ దాని మీద మనం టారిఫ్లు తగ్గించుకుంటే అట్లా కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో కొంత మనం డిసడ్వాంటేజ్లో పడే అవకాశం ఉంది. కానీ వాళ్ళ దేశంలో కొన్నిటికి 2% టారిఫ్ విధిస్తున్నారు, కొన్ని 0 లెవెల్ టారిఫ్లు ఎగుమతి చేస్తున్నాం. ఇటువంటి అన్ని కన్సెషన్స్ పోతే మళ్ళీ మన ఎగుమతులు కూడా కష్టమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా మన ఇతర దేశాలతో రిలేటివ్గా మన మీద ఎక్కువ అమెరికా టారిఫ్ వేస్తే ఇతర దేశాల మీద తట్టుకోలేక అమెరికన్ మార్కెట్లో మన డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిలేటివ్గా ఇతర దేశాలతో మనం పోల్చినప్పుడు మన మీద ఎక్కువ టారిఫ్లు విధించకూడదు. కానీ ఎందుకో టారిఫ్ విషయంలో మాత్రం, టారిఫే కాదు, పాకిస్తాన్ తోటి జరిగినటువంటి మొన్నటి వారు కానీ లేకపోతే ఇప్పుడు కానీ ప్రతి దాంట్లో మాటలు ఫేవర్గా మాట్లాడుతున్నారు, చేతలు మనకు నెగటివ్ గా బిహేవ్ చేస్తున్నాడు. విషయంలో కూడా అదే చెప్తున్నాడు కదా సార్, నాకు భారతదేశం స్నేహ మోడీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తూనే, బట్ భారతదేశం విధించేటువంటి ఇతర దేశాలతో పోలిస్తే సుంకాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, దీనివల్ల అమెరికాకు నష్టం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అందుకే ప్రపంచ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి ప్రపంచమే దానికి ఒకటే స్టేట్మెంట్ ఇస్తుండు, 200 దేశాలతో కూడా ఒప్పందాలు జరగాల్సిందే అని. అంటే 200 దేశంతో ఒప్పందాలు జరగాలంటే ఆ టారిఫ్ ఒక వెపన్ గా వాడుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అన్నడుగా పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం, నేను టారిఫ్ల గురించి వాణిజ్య ఒప్పందాల గురించి ఒత్తిడి చేస్తే మానుకురాని అంటున్నాడు. తర్వాత నిన్న కూడా ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, కంబోడియా థాయిలాండ్ ఘర్షణలో కూడా నేను టారిఫ్లో మీకు కన్సెషన్ ఇస్తా, మీరు యుద్ధం మానేయండి అంటే మానించారని చెప్పేసి అక్కడ కూడా చేశాడు. వినలేదు అనుకోండి, కంట్రోల్ పెడతా అని చెప్పేసి ఇప్పుడు రష్యా వినలేదు. వినకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసే దేశాల మీద 500% విధిస్తా అంటుండు, రష్యా మీద ఇంకా కంట్రోల్స్ పెడతా అంటున్నాడు. అంటే ప్రపంచం మీద ఆధిపత్యం నెలకొల్పడానికి ఇతర దేశాల మధ్య ఘర్షణలు సృష్టించగలుగుతుండు, తర్వాత ఇతర దేశాల యుద్ధాలు డిస్కరేజ్ చేయడానికి టారిఫ్ని ఒక వెపన్ గా వాడగలుగుతున్నాడు, ఇతర దేశాలకు కన్సెషన్ ఇస్తారా, ఇతర దాన్ని ఏమంటారు డిస్క్రిమినేషన్ చూపెట్టి దేశాన్ని దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి కేవలం యుద్ధాల ద్వారా, ఆయుధాల సప్లై ద్వారా కాకుండా ఇతర అనేక వెపన్స్ వాడి తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వెపన్స్ అన్ని వాడతాడు, ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలంటాడు, మళ్ళీ నేను పీస్ మేకర్ని అని చెప్తాడు, ప్రపంచవ్యాప్తంగా నాకు నోబెల్ పీస్ అవార్డు ఇవ్వాలి అని చెప్తారు. అంటే తనకు అనుకూలంగా ఉన్న కాడ ఆ స్టేట్మెంట్ ఇస్తాడు, వ్యతిరేక ఉన్న దగ్గర సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అరిచేస్తాను వచ్చిండు, పోయేటప్పుడు 2 సంవత్సరాల తర్వాత మాకు బాగా నష్టం జరుగుతుంది,
మొత్తం తాలిబాన్ మీద దరిదాపు 25 ఏళ్లు రష్యా జోక్యం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు $1.7 ట్రిలియన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఖర్చు అయింది మాకు. $1.7 ట్రిలియన్ అంటే దరిదాపు ఒక దేశం యొక్క చాలా దేశాల జీడిపితో సమానం. కాబట్టి మాకు అంత ఖర్చు అయింది, అందుకని ఇక మేము భరించలేం, మా దేశం కూడా భరించే స్థితిలో లేదు అని చెప్పేసి మళ్ళీ తాలిబాన్లకి అప్పచెప్పి బయటికి పోయిండు అమెరికా. కాబట్టి అనుకూలం ఉన్నప్పుడు అటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అట్లే తనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రాగానే అమెరికా మా దేశాన్ని నాశనం చేసిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్తే ఇమ్రాన్ ఖాన్ గోలదోశాడు. ఆయన పార్లమెంట్ సభ్యులకు 30 మందికి $1,00,000 ఇచ్చి ప్రతిపక్షంలో చేర్చి ఇమ్రాన్ ఖాన్ గోలదోసి ఇప్పుడు జైల్లో పెట్టాడు. కాబట్టి తను ఏ విధంగా ఎక్కడ పవర్ నిలుపుకొని ఎక్కడ పెత్తనం జారిపోతే అక్కడ అంతర్గత సంఘర్షణలు లేదా దేశాలను చీల్చడం, ఇరాక్ మీద దాడి చేసేటప్పుడు బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయి అన్నాడు. తర్వాత ఇరాక్ లో సద్దాం హుసేన్ హత్య చేసిన తర్వాత అవేం దొరకలేదు. ఇప్పుడు అదే దేశంలో 2-3 ప్రాంతాలు చేశాడు. కుర్దులు ఉండేటటువంటి ఒక ప్రాంతం, సుయాలు ఉండే ఒక ప్రాంతం, ఇట్లా చేస్తున్నాడు. తర్వాత అరబ్ దేశాలు అన్ని దేశాల్లో షియా సున్నీల మధ్య విభేదాలను ఆడుకుంటున్నాడు, నలిపేస్తున్నాడు. కాబట్టి ఇటువంటివన్నీ కొనసాగుతా ఉన్నాయి. ఈ టారిఫ్లు తర్వాత ఇవి కూడా నియంత్రణలు కూడా అందుకు అనుగుణంగా మలుచుకుంటున్నాడు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా చేస్తున్నాడు, అంటే ఒక డిమాండ్ చేస్తున్నాడు, అమెరికా ఉత్పత్తుల కోసం భారత్ తన మార్కెట్ను ఇంకా ఓపెన్ చేయాలి, ఇంకాస్త పెంచుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అంటే ఇప్పుడు గతంలో పని చేశాడు కదా, సక్సెస్ అయింది అమెరికా. ఏమనంటే ఇరాన్, పాకిస్తాన్, మనం బంగ్లాదేశ్ కలిపి ఒక పైప్ లైన్ వేసుకుందాం అనుకుంటే మీరు ఇరాన్ నుంచి పైప్ లైన్ వేయడానికి వీల్లేదు. ఇరాన్కు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి గత 5-6 ఏళ్లుగా. మనం పైప్ లైన్ వేసుకుని 4 దేశాలు యాక్సెప్ట్ చేసినాక బెదిరించింది. అమెరికా బెదిరిస్తే భారతదేశం మానుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెదర్లే కానీ భారతదేశం ఆ పైప్ లైన్ మానుకుంది. ఆ తర్వాత ఇరాన్ నుంచి మనకు మేజర్ ఎక్స్పోర్టర్, ఆయిల్ ఎక్స్పోర్టర్ ఇరానే. ఆ తర్వాత వెనుజులా నుంచి మారిపించండి, ఇరాన్ నుంచి మారిపించండి. తన దగ్గర నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకొని ప్రెజర్ చేస్తే ఇప్పుడు మనం అమెరికా నుంచి చాలా తగినంతగా మనం దిగుమతులు చేసుకుంటున్నాం, పెట్రోల్ దిగుమతులు అమెరికా నుంచి. సరే, అఫ్ కోర్స్ మన నియంత్రణ వచ్చినాక రష్యా నుంచి ఇంకా ఎక్కువ, అది మొదటి స్థానానికి వచ్చింది. దరిదాపు మన ఇంపోర్ట్స్ లో 35% రష్యా నుంచే ఉన్నాయి. రేపు ఇంకో 12 రోజులు రష్యా మీద రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో మరి, ఎందుకంటే రష్యా నుంచి మేజర్ గా అంబానీ, నాయార్ ఈ 2 ఆయిల్ కంపెనీలకు ఎక్కువ ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలు ఏమవుతాయి, మన దేశం ఏమవుతుంది అంటే, మన దేశం ముందు జాగ్రత్తగా గత 2 ఏళ్లుగా 27 దేశాల నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకునేది గతంలో. ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ డైవర్సిఫైడ్ ఇంపోర్ట్స్ వల్ల కొంత రష్యా మీద నియంత్రణ పెట్టినా, మన మీద నియంత్రణ పెట్టినా కొంతకాలం నిలదొక్కునే అవకాశాన్ని మనం వెసులుబాటు కల్పించుకున్నాం.